ఇప్పుడు కంప్లీట్లీ జానులీరి అక్క గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆ ఫోటో మీరే తీశారు అని చాలా వరకు టాక్. ఆ ఫోటోలో సెల్ఫీ కూడా ఒక ఫోటోలో మీరు ఉంటారు. ఏంటండి వాట్ అసలు సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు? మేము ఒక మ్యారేజ్ అకేషన్ అటెండ్ అయినాం. దాని తర్వాత ఆయన పెట్టారు కదా ఒక పోస్ట్, తను ఇలా ఉంటే తను ఇలా పడుకొని ఉంటారు కదా ఫేస్ చూపించకుండా, ఆ పోస్ట్ వల్లనే కదా ఇదంతా. అవును, బేసిక్గా ఏంటంటే మ్యారేజ్ ఫొటోస్ రిలీజ్ అయ్యాయి ఎట్ ఏ టైమ్. తిన పర్సనల్ పేజ్ లో ఆ ఫొటోస్ డ్రెస్సింగ్ తో సహా అన్ని క్రియేట్ చేసేసి అక్కడ దొరికిపోయారు అని అంటున్నారు. దొరికిపోయారు. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు నా కొడుకు చూడడా ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి, నా మీద పడేందుకు. కట్ చేస్తే ఈవినింగ్ అది డిలీట్. అవును మేము ఇలా అని ఇంకొకటి మాట్లాడితే జాన్లరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లరికి రెండో పెళ్లి. ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జానులీరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరికి భయపడేదాన్ని కాదు, భయపడితే ఈ స్టేజ్ లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను.